స్వీట్ కార్న్‌తో టేస్టీగా, ఈజీగా ఉండే స్నాక్స్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. స్వీట్ కార్న్స్‌ని ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సగానికి వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్‌ని బాగా మరిగించుకోవాలి. వాటర్‌ని బాగా వేడిన తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్స్ ఏసుకొని ఒక 4, 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4, 5 నిమిషాల తర్వాత స్వీట్ కార్న్స్ అన్నీ ఉడికిపోతాయి. మీకు గనక ఉడకలేదంటే గనక మరొక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా స్వీట్ కార్న్స్ అన్నీ పైకొస్తాయి. స్టవ్ ఆఫ్ జేసి ఉడికించుకున్న స్వీట్స్ అన్నీ హోల్స్ కిందలైతే వాటర్ అండ్ ఎగస్ట్రా వాటర్ ఉంటే కిందకొచ్చేస్తాయి. స్వీట్ కార్న్స్ పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులో చెమ్మనేది లేకుండా చూసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లగైన తర్వాత ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ మైదా యేసుకొని ఈ స్వీట్ కార్న్స్‌కి పట్టించుకోవాలి. నేను ఇక్కడ స్వీట్ కార్న్ తక్కువ తీసుకున్నాను కాబట్టి ఇంగ్రీడియెంట్స్ అన్ని తక్కువ తీసుకున్నాను. మీరు గనక ఎక్కువ తీసుకున్నట్లయితే ఇవన్నీ కొద్ది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనికి కొద్ది కొద్దిగా కార్న్ ఫ్లోర్ యేసుకుంటూ స్వీట్ కార్న్స్‌కి పట్టించుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్స్ పైన కొద్దిగా వాటర్ చల్లుకొని, తర్వాత ఇంకో కొంచెం కార్న్ ఫ్లోర్ యేసుకొని స్వీట్ కార్న్స్‌కి పట్టించుకోవాలి. ఇలా వాటర్ చల్లుకోవడం వల్ల కార్న్ ఫ్లోర్ అనేది ఎక్కువగా పడుతుంది. అలాగే ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి. డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకొని నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని స్వీట్ కార్న్స్ ఏసుకోవాలి. ఏసుకున్న వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. తర్వాత గరిటెతో ఒకసారి నెమ్మదిగా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు కొంచెం చిట్లుతాయి. పైన మూత గాని, స్టైనర్ గాని ఏదైనా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్స్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే స్టవ్ హై ఫ్లేమ్‌లో పెడితే ఈ స్వీట్ కార్న్స్ పేలే ఛాన్స్ ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన స్వీట్ కార్న్స్ అన్నిని ఇలానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ ఏసుకోవాలి. మీరు కావాలంటే నూనెనైనా ఏసుకోవచ్చు. తర్వాత ఇందులోనికి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై చేయవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతాయి. తర్వాత మనం ఇచ్చిపెట్టిన స్వీట్ కార్న్, అలాగే కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్టు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం, అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ ఏసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటమే టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ రెసిపీ